వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే అండి, నా పేరు లైలా. నేను ఒక ట్రాన్స్ మహిళను. మొన్న వరంగల్లో సోమవారం సాయంత్రం మా ట్రాన్స్ మహిళ ఒకరు చేసుకున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయము. తను చనిపోవడానికి కారణము తన కుటుంబ సభ్యులు తనని యాక్సెప్ట్ చేయలేదని, ఇంటికి రానియలేదన్న కారణంతో తను మానసిక వేదనకు గురై చనిపోవడం జరిగింది. ఇది నేనైతే చాలా ఖండిస్తున్నాను. మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరం కూడా ఇలా కుటుంబాల ఆదరణ లేకుండా చనిపోకూడదు అనేది మా ఆవేదన. ఎందుకంటే మేము కూడా అందరిలాగే ఒక అమ్మ నాన్నకు పుట్టిన వాళ్ళమే. ఏదో జెనెటికల్ ప్రాబ్లమో లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనో మాకు ఈ జన్మ వచ్చింది. ఇది ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ, ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. మమ్మల్ని కూడా కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేసినట్టయితే మేము కూడా అన్ని రంగాలలో సక్సెస్ సాధించి గొప్పగా బతుకుతాము. గతంలో పోల్ చూస్తే ఇప్పుడు చాలా కమ్యూనిటీ అనేది అన్ని రంగాల్లో ముందుకు వస్తుంది. ఏదో ట్రాన్స్ కమ్యూనిటీ అనగానే బెగ్గింగ్ చేస్తారు లేదా ఇంకేదో పనులు చేసుకుంటారు, నీచమైన బతుకుతారనే అపోహ నుంచి అందరూ కూడా బయటికి రావాలి. మా దాంట్లో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళం ఉన్నాము, గొప్ప గొప్ప స్కిల్స్ ఉన్న వాళ్ళం ఉన్నాము, రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. డాక్టర్స్గా, లాయర్స్గా, జడ్జీలుగా, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ అన్ని రంగాల్లోనూ మా వాళ్ళు రాణిస్తున్నారు. కాబట్టి కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఆదరణ లభిస్తే, వాళ్ళ నుంచి యాక్సెప్టెన్సీ కనుక పెరిగితే మేము ఇంకా ముందుకు వచ్చి అన్ని రంగాల్లో సక్సెస్ సాధించి అందరితో సమానంగా గౌరవంగా బ్రతుకుతాం. కాబట్టి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా సొసైటీకి ఒకటే కోరుకుంటున్నాను. మీ ఇళ్లలో ఎవరైనా మాలాంటి వ్యక్తులు ఉన్నట్టయితే వాళ్ళని అర్థం చేసుకోండి, ఆదరించండి, వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే అందరం కూడా గొప్పగా బ్రతుకుతాము. మా బాధ అంతా ఒకటే, ఈ కుటుంబ కన్నవాళ్లే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఇంకా ఈ సమాజం కానీ ఎవరు కానీ మమ్మల్ని ఆదరిస్తారని బాధగా ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మేము మీ పిల్లలమే, మమ్మల్ని కూడా బతకడానికి అవకాశం కల్పించండి అని కోరుకుంటున్నాము. అదేవిధంగా నేను మా కమ్యూనిటీకి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి బాధలకు, ఏదో చిన్న చిన్న బాధలకు మనం చనిపోవాల్సిన అవసరం లేదు. ఎన్నో అవమానాలకు, అవహేళనలకు, చిన్న చూపుకు గురవుతూ మనం ఈ లైఫ్ని ఎంచుకొని బ్రతుకుతున్నాము. మనకు మంచి రోజులు ముందు ఖచ్చితంగా వస్తాయి. మనం ఏంటో నిరూపించుకోవాలి, కానీ చనిపోకూడదు. ఎవరో కుటుంబ సభ్యులు బాధ పెట్టారనో, ఎవరో పార్ట్నర్ ఇబ్బంది పెట్టారనో, ఏదో సొసైటీ చిన్న చూపు చూస్తుందనో, ఇలా చిన్న చిన్న వాటికి మనోవేదనకు గురై మనం చనిపోయి మన ప్రాణాలు తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. ముందుంది చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు మనల్ని పట్టించుకుంటున్నాయి. ముందు ముందు సొసైటీ అర్థం చేసుకుంటుంది. కుటుంబాలు కూడా మనకి తప్పకుండా వాళ్ళకి దగ్గరికి పిలుచుకుంటుంది అనే ఆలోచనతో మనం ముందుకు సాగాలి. పాజిటివ్ మైండ్తో లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. మా సంతిచేల సుధానాయకమ్మ నాతిచేల అకాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల తన ఆత్మహత్య చేసుకోవడం వలన వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మా కమ్యూనిటీ వరంగల్లో ఉన్న వాళ్ళందరం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మిగతా కరీంనగర్, జనగామ మిగతా వాళ్ళందరం కలిపి వాళ్ళకి 80,000 జమ చేసి ఇస్తున్నామమ్మ. వాళ్ళకు అక్కడ కార్యక్రమాలకు యూజ్ అవుతాయని మీరు అక్కడ ఏమైతే ఖర్చులన్నీ యూజ్ చేసుకోండి, సరేనా? ఇంకా దానికి మేమేం చేయలేము. మీకు మా బాగా మేము చేయగలం చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.